హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను చాలా టేస్టీగా అండ్ కమ్మగా ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీ రెసిపీ. అలాగే మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇప్పుడు. సో తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. అండ్ వెజిటేబుల్స్, బీన్స్, ఆనియన్స్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకులు వేసుకుందాము. అలాగే చెక్క, లవంగాలు, షాజీరా, యాలకులు కొన్ని తీసుకున్నాను. బిర్యానీ దినుసులు అన్నీ కలిపి కొన్ని తీసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. టమాటో యాడ్ చేసుకుందాము. అలాగే బీన్స్ యాడ్ చేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. అలాగే క్యారెట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాము. మీరు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పుదీనా యాడ్ చేయట్లేదు, ఓన్లీ కొత్తిమీరనే యాడ్ చేస్తున్నా. అలాగే రైస్ యాడ్ చేసుకుందాము. రైస్ వేసుకుని ఈ విధంగా కొంచెం కలుపుకుందాము. ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నా కదా, 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మూత పెట్టుకుని రైస్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు పెరుగు చట్నీ చేసుకోవడానికి పెరుగుని తీసుకుని దానిలో కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేశాను, అవి యాడ్ చేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని అన్నీ మిక్స్ చేసుకుని ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందాము. ఇంకా మన పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. బిర్యానీ రైస్లోకి సూపర్ కాంబినేషన్ పెరుగు చట్నీ. ఇప్పుడు రైస్ చూసుకుందాము. రైసు ఉడికిపోయింది. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే మన వెజిటబుల్ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీ రెసిపీ. ఈ రైస్లోకి పెరుగు చట్నీ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ముద్ద నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉంటుంది. మై ఫేవరెట్ ఫుడ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.